దీనికి వెళ్ళాలి. చూడండి ఒకసారి. ఈ జన్మదినం సందర్భంగా మరి అభిమానులందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా అభినందించదగ్గ విషయం. ఎప్పుడు కూడా సమాజ సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ దృక్పథాన్ని అందరికీ కూడా అలవాటు చేయాలనే ఉద్దేశంతో నిరంతర పోరాటం చేసి మరి 2024 సంవత్సరంలో ఆయన సాధించడం జరిగింది. ప్రజలకి సేవ చేయాలి అనేది ఆయన ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కూడా నింపారు. తప్పనిసరిగా ఈ రోజున అత్యంత వైభవంగా జరగవలసిన వేడుకలు నిరాడంబరంగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వరదలో చాలా మంది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎవరికైనా సాయం చేయండి 10 మందికి అనేది ఆయన ఒక నినాదం ఇచ్చారు. ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి అత్యంత వర్షాలు పడి కానీ పెద్ద ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా రక్తదానాలు శిబిరాలు నిర్వహించి మరి వాళ్ళకి ఆ ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఘనంగా చేయకూడదనే ఉద్దేశంతో నిరాడంబరంగా ఏదో కేక్ కట్ చేసి ఆడంబరంగా లేకోకుండా చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఏదైతే వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా 10 మందికి ఉపయోగపడేది. ఒక్కరు రెండో వాళ్ళకి సాయం చేయగలిగినా సరే చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎవరో కూడా సాయం చేయడానికి ముందు రాని పరిస్థితుల్లో సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈ రోజున విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆపన్నాస్తం అందించాలి. సాటి మనిషికి ఆపన్నాస్తం అందించినట్టే మనం వెళ్తూ ఏం పట్టుకుని వెళ్ళలేము. మంచి అనేది మానవత్వం బతికున్నంత వరకు కూడా ఉంటది. ఆ మంచితనంతో మనం సేవ చేసి ఆ సేవను గుర్తుండిపోయేట్టుగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందు కూడా అదే విధంగా చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి నుండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఆ దేవుడి దీవెనలు ఉండాలి. తప్పనిసరిగా ఈ స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఏలూరు శాసనసభ్యులు కూటమి ఎమ్మెల్యే బడేటి సంటి గారు, అదేవిధంగా పెద్దలు రాఘవయ్య చౌదరి గారు, సిరిపల్లి ప్రసాద్ గారు, మా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు,
టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యాలయంలో ముందు కేక్ కట్ చేసి తదుపరి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని అనేక సెంటర్స్లో ఈ రోజున దాదాపు 30 కేంద్రాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 10 సెంటర్స్లో అన్నదాన కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా మొక్కల పంపిణీ కార్యక్రమం, ఈరోజు పార్టీకి చిహ్నంగా ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ వగేరా కార్యక్రమాలన్నింటినీ ఈ రోజున తలపెట్టడం జరిగింది. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీనికి పూర్తిగా అన్ని ప్లేసుల్లో కూడా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరుకునేది ఒకటే, అందరూ సమానంగా ఉండాలి. ఎక్కడైతే వెనకబడినటువంటి వర్గాలకి మనం ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా బ్లడ్ దానం చేసి ప్రాణాలు రక్షించాలి. మెడికల్ క్యాంప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలి. మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాబోయేటువంటి జనరేషన్కి ఒక మంచి స్ఫూర్తిని అందించే దిశగా ఉండాలని చెప్పేసి వారు అంటూ ఉంటారు. మరి అటువంటి మహానాయకులు